మాల్దీవులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ దేశం పేరు ఇండియా వ్యాప్తంగా బాగా వినిపిస్తుంది. లక్షద్వీప్ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో భారత్ పైన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన అక్కసును వెలగక్కుతూ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులకు చిర్రెత్తుకొచ్చింది. బాయ్కాట్ మాల్దీవులు అని పిలుపునిచ్చారు. ఆ ద్వీప దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్న చాలామంది భారతీయులు మనసు మార్చుకున్నారు. దీంతో ఆ దేశంలో హోటల్ బుకింగ్స్ క్యాన్సిలేషన్లు, ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్ల క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. దీంతో అప్రమత్తమైన మాల్దీవుల ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. భారత్పై నోరు పారేసుకున్న 3 మంత్రులపై వేటు వేసింది. అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లారలేదు. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ మాల్దీవుల మధ్య గతంలో సంబంధాలు ఎలా ఉండేవి, మాల్దీవులు భారతదేశానికి ఎందుకు రుణపడి ఉండాలో ఒకసారి మనం తెలుసుకుందాం. కేరళలోని కొచ్చి నగరానికి 820 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులకు ఇండియా పెద్దన్న లాంటిది. మొదటి నుంచి ఆ దేశంతో మనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అసలు ఆ దేశ స్వాతంత్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది. దానికి చేరువుగా ఉండే శ్రీలంక తర్వాత భారతే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సార్క్ కూటమిలో మాల్దీవులు కూడా ఒక సభ్యదేశం. 1988లో మాల్దీవుల అధ్యక్షుడిపై శ్రీలంక ఉగ్రవాదుల సాయంతో తిరుగుబాటు ప్రయత్నాలు జరగ్గా భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ కాక్టస్ పేరిట ఆ తిరుగుబాటును అణచివేసి ఆ మాల్దీవుల ప్రభుత్వాన్ని కాపాడింది. భారత్ మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. భారత్ను దెబ్బతీయటమే లక్ష్యంగా చైనా మన పొరుగు దేశాలను తన వైపు తిప్పుకోవటం మొదలుపెట్టింది. ముత్యాల హారంలా భారత చుట్టూ ఉన్నటువంటి దేశాల పట్ల తన ప్రాబల్యాన్ని పెంచుకోవటం ప్రారంభించింది చైనా. ముందుగా పాకిస్తాన్తో మొదలుపెట్టి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా ఒక్కో దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపు తిప్పేసుకుంది చైనా. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కింది. గత ఏడాది నవంబర్లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చైనాకు అనుకూలుడైన మహమ్మద్ మయుజ్జు ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. ఇండియా అవుట్ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి మరీ ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. భారత్ అనుకూలుడైన ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఓటమితో మాల్దీవుల్లో చైనా ప్రాబల్యం పెరగడం ప్రారంభమైంది. మహమ్మద్ మయుజ్జు గెలవగానే తమ దేశంలో ఉన్న భారత సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని భారత్ను కోరాడు. ఇంతా చేస్తే అక్కడుంది కేవలం 77 మంది భారత సైనికులే. తాజాగా మయుజ్జు చైనా పర్యటనకు బయలుదేరి వెళ్ళాడు. ఈ పర్యటన సందర్భంగా చైనా, మాల్దీవుల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. అయితే కేవలం 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులు అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతుంది. మన పర్యాటకులు మానేస్తే వాటిల్లే నష్టం కంటే ఇండియా నుంచి దిగుమతులు ఆగిపోతే వాటిల్లే నష్టమే చాలా ఎక్కువ. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే భారత్ అనుకూల ముద్రపడిన మాల్దీవుల నేతలు తమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మన పొరుగున ఉన్న మిత్రదేశమైన భారత్ను దూరం చేసుకోవద్దని అక్కడి ప్రతిపక్ష నాయకులు హితవు పలుకుతున్నారు. భారత్పై మనం ఎంతో ఆధారపడి ఉన్నాం. మనకు అవసరం వచ్చినప్పుడల్లా ముందుగా స్పందించేది ఇండియానే. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యము, విద్య, వాణిజ్యం, పర్యాటకం ఇలా ఎన్నో రకాలుగా మనం భారత్పై ఆధారపడి ఉన్నాం. మన అభివృద్ధిలో భారత పాత్ర ఎంతో ఉంది. అలాంటి దేశాన్ని దూరం చేసుకోవద్దు. వెంటనే భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు మన ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని మాల్దీవుల మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా తెలిపారు. ఇటీవల మన దేశంలో ఉల్లి ధరలు పెరిగి ఉల్లి ఎగుమతులపై మన ప్రభుత్వం నిషేధం విధిస్తే మన పొరుగున ఉన్న ఇతర దేశాలతో పాటు మాల్దీవులకు సైతం ఉల్లి ఘాటు తెలిసొచ్చింది. బియ్యం, గోధుమ పిండి, పంచదార, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పప్పు, కోడిగుడ్లు ఇలా నిత్యావసరాలన్నిటినీ మాల్దీవులు పెద్ద మొత్తంలో భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. కోవిడ్ టైంలోనూ ఆ దేశానికి మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసరాలను సరఫరా చేశాం. భారత్ ఒక్క 6 నెలల పాటు ఎగుమతులను నిషేధిస్తే చాలు మాల్దీవులు ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. ఇక విద్యా, వైద్యం విషయంలో మాల్దీవులు భారత్పైనే పూర్తిగా ఆధారపడుతోంది. ఇండియా ఎగుమతులు ఆపేస్తే చైనా నుంచి దిగుమతులతో మాల్దీవులు బండి లాగించవచ్చు అని అనుకోవచ్చు. కానీ రవాణా ఖర్చులు తడిసి మోపెడతాయి. ఎందుకంటే మాల్దీవుల పక్కనే ఉన్న ఇండియాతో పోలిస్తే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చైనా నుంచి దిగుమతులు చేసుకోవడం అనేది రవాణా పరంగా తడిసి మోపెడవుతుంది. దీంతో వాటి ఖర్చు కూడా అమాంతం పెరిగిపోతుంది. చైనాను నమ్ముకున్న పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా తలకిందులైందో మనం చూస్తూనే ఉన్నాం. భారత్ను కాదని చైనాను అంటకాగేందుకు ప్రయత్నిస్తున్న మాల్దీవులకు కూడా ఇవాళ కాకపోతే రేపైనా సరే తత్వం బోధపడుతుంది.
ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మాల్దీవులు భారత్కు చిరకాల మిత్రదేశమే. కరోనా ఉధృతి వేళ ఇండియా ఆ దేశానికి 800 కోట్ల విలువైన వ్యాక్సిన్లను అందజేసింది. కష్టకాలంలో తాగునీటిని సైతం సరఫరా చేసింది. అక్కడి పర్యాటక ప్రాజెక్టులకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తుంది భారతదేశం. 34 ద్వీపాల్లో పారిశుద్ధ్యము, నీటి నిర్వహణతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాల ఆధునీకరణకు తోడ్పడింది. భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టి అంతర్జాతీయ స్థాయి హోటళ్లను అందుబాటులోకి తెచ్చారు. తన అవసరాల్లో ఆదుకుంటూ అభివృద్ధికి తోడ్పడుతున్న భారత్ను కాదని చైనాతో చెలిమి కోసం మాల్దీవుల కొత్త సర్కారు ఆరాటపడుతుంది. ఈ క్రమంలోనే భారత్తో వివాదం తలెత్తింది. భారత విషయంలో మాల్దీవుల ప్రభుత్వ వైఖరిపై స్థానిక పర్యాటక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ అయితే ఏకంగా ప్రధాని మయుజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ హెచ్చరించింది. తాజా పరిణామాలతో మాల్దీవుల పర్యాటక రంగం సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన మాల్దీవుల సర్కారు అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది. ఈ వివాదం రాజుకున్న సమయంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మయుజ్జు చైనాలో పర్యటించారు. చైనా నుంచి తమ దేశానికి మరింత మంది పర్యాటకులు వచ్చేలా కృషి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ను మయుజ్జు కోరారు. చైనా అనుకూలవాదిగా మయుజ్జు ముద్రపడ్డారు. చుట్టూ హిందూ మహాసముద్రం, తీరం వెంబడి ఆహ్లాదకరమైన ప్రదేశాలతో కూడిన మాల్దీవులకు పర్యాటక రంగమే అతిపెద్ద ఆర్థిక వనరు. ఆ దేశ జీడిపిలో 25%, విదేశీ మారక ద్రవ్యంలో 60% పర్యాటకము, ఆతిథ్య సేవల ద్వారానే సమకూరుతుంది. 348 చదరపు మైళ్ల విస్తీర్ణమున్న మాల్దీవుల్లో 1109 దీవులున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తుంటారు. వాస్తవానికి వేసవి సెలవులు, వివాహాలు, హనీమూన్ కోసం ఎక్కువ మంది భారతీయులు ఎంచుకునేది మాల్దీవులనే. రష్యన్ల తర్వాత నిరుడు అత్యధికంగా 1,83,000 మంది భారతీయులు మాల్దీవుల్లో పర్యటించారు. ఆ దేశ పర్యాటక విపణిలో ఇండియా వాటా గతేడాది 10.9% అని చెబుతున్నారు. 2022లో 2,41,000 మంది, 2021లో 2,91,000 మంది భారతీయులు అక్కడ పర్యటించారు. ప్రధానమంత్రి మోదీ పర్యటనతో పర్యాటకుల చూపు ఇప్పుడు లక్షద్వీప్ వైపు మళ్లింది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లక్షద్వీపులో 35 దీవులున్నాయి. సెప్టెంబరు, మే మధ్యకాలంలో ఇక్కడి వాతావరణం పర్యాటకానికి అత్యంత అనుకూలం. బీచ్లు, పగడపు ద్వీపాలు, సముద్ర సాహస క్రీడల పరంగా చూస్తే లక్షద్వీపు మాల్దీవులకు ఏమాత్రం తీసిపోదు. అయితే మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.